ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మితిలేని కృప సదా మన కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభువుతో నడిపించిన 12వ దిన ధ్యానముకు మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల నిరీక్షణ శ్రేష్టమైన సమయం బట్టి గడిచిన దినములని కాచి కాపాడి మరి నూతన ఆధ్యాత్మిక వసంతాన్ని మాకు అనుగ్రహించిన విధానాలను బట్టి లేంట్లో నాయన మీకు మహిమకరమైన పరిచయం మా ద్వారా జరిగించుకున్నామని ఈ మాట విని వాటి చూపులు జరిగించిన ఆయన ఈ రాజ్యంలో నాయన మీ పరిశుద్ధాత్మను అనుభవించి భాగమును ఆనందముతో నాయన అనేకులను మీ ఎదుగు చేర్చుకోవడం కోసాడు వీటికి ఏర్పరిచిన యొక్క కుటుంబంలో వారి బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగిన నామ తండ్రి. ఆమేన్. పాత్రుడా దేవా స్తుతుడా మా ప్రభు హితదయాళుడా రాజ స్తుతిన పింతును శిథిలో మమ్ము బ్రోచితి ప్రీతితోడ వాత్సల్యం చూపితివి నిత్యము నీదు ప్రేమకై సత్యముతో స్తోత్రింతుము ఇన్నాళ్ళు పోషించితివి ఉన్నారని నీ వంటివి దేవా నిండార దీవించితివి వెంటైనా నీ దయతో సమృద్ధి నీవేగా సర్వాధికారివి సజీవుడా దేవా మా దీనాస్తుతులందుకో స్తుతికి పాత్రుడా దేవా స్తుతుడా మా ప్రభు హితదయాళుడా రాజ స్తుతిన పింతుము మా మౌనాలించితివి మా కరములు బలపరిచితివి నీవు వరములతో మము నింపితివి వరదాత మా ప్రభు మా మొరనాలించితివి మా కరములు బలపరిచితి నీవు వరములతో మము నింపితివి వరదాత మా ప్రభు సమృద్ధి నీవేగా సర్వాధికారివి సజీవుడా దేవా మా దీనాస్తుతులందుకో స్తుతికి పాత్రుడా దేవా స్తుతుడా మా ప్రభు హితదయాళుడా రాజ స్తుతిన పింతుము మాలేమిల సంపద నీవే నిస్పృహలో నిరీక్షణ నీవే బాధలలో నెమ్మది నీవే మాగాధన అంతము నీవే మాలేమిలో సంపద నీవే నిస్పృహలో నిరీక్షణ నీవే బాధలలో నెమ్మది నీవే మాగాధల అంతము నీవే సమృద్ధి నీవే
మారిన స్తుతులందుకో స్తుతికి పాత్రుడా దేవా స్తుతుడా మా ప్రభు హితదయాళుడా రాజ నూతిన బిందును ప్రీతి తోడ వాత్సల్యం చూపితివి నిత్యము నీదు ప్రేమకై సత్యముతో స్తుతింతుము. ప్రభు యొక్క కృపలో ఈ యొక్క 12వ దినమును సంతరించుకున్న మనము ఈ 11 దినాలు విన్న వాక్యమును మన జీవితంలో ఆచరించు అధిక సమయం ప్రార్థనలో గడుపుతున్న విధానమును బట్టి ప్రభు ఇంకా మనల్ని బలపరిచి స్థిరపరచును కాక. ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతములో శిలువ శ్రమలతో మనము పొందుకునే మేలు రోమపత్రికలో రాయబడిన ఆ సువార్తమానము సరి చేసుకొనవలసిన విధానాలను నిర్వర్తించవలసిన విధులను మనం నేర్చుకుంటున్నాం. రోమేయులు రాయబడిన పత్రిక ద్వారా పౌలు భక్తుడు మనకు అందించిన దేవుని వాక్కు 5వ అధ్యాయం దినమును మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో కొన్ని మాటలు మాత్రం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. తండ్రిగా ఉన్న ఆ స్థితిని కుమారుడు మనకు మరలా కల్పించి ఆయనతో సమాధానపరిచాడు. కనుకనే ఈ మాటలు ఆయన మనతో పలుకుతున్నాడు. అయితే 2వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశించగలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపరుచున్నా. మనకేంటయ్యా క్రైస్తవులమైనందుకు, క్రీస్తు బిడ్డలమైనందుకు అతిశయం ఏంటంటే, మళ్ళా తండ్రిని మనం చేర్చుకున్నాం. ఇది తండ్రిలో మనం చేరాం, చేర్చుకోవాలా, తండ్రిలో మనం చేరాం. ఆయనలో మనం నిరీక్షణ కలిగిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క మహిమను మనం పొందుకున్నాం. గడిచిన దినములో చూసాం, కోల్పోయిన మహిమను మరలా ఇచ్చుటికే యేసు ప్రభు వారు మన కోసం వచ్చారు. ఈ మహిమలో మనమున్న ప్రభు యొక్క ఆనందాన్ని మనం పొందుకున్నాం. అయితే 3వ వచనం చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదము. ఇక 2వ వచనంలో మనం చూసిన అతిశయం మన యొక్క గొప్పతనం, గర్వము కాదు. మన యొక్క ఘనత ఏంటయ్యా అంటే, ప్రభు మనకిచ్చేది ఆయన మహిమను పొందుకొనుచున్నా, ఇది ఉచితముగా ఆయన కృపలో పొందుకొనుచున్నా. ఆయన మహిమలో మనం అనేకులను ప్రభువుకి సొత్తైన ప్రజలుగా చేర్చుటకు మనం ఉన్నాం. ఈ స్థితి కావాలంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. గమనించండి, శ్రమను చూస్తున్నాం. ఏ శ్రమ? పిల్లలు గమనించండి, శ్రమ అవుతుంది. ఏంటంటే అంటే ప్రభుకి నీకు మధ్య అడ్డుగోడ ఉన్న పాపమును, ఆ పాప సంబంధమైన మనసును కానీ శరీరమును కానీ తొలగించుకోవాలంటే చాలా బాధ. గత దినాల్లో మనం చూసాం, గత 6వ దినం చూసాం. ప్రభు కొందరిని భ్రష్టత్వానికి అప్పగిస్తున్నాడు, అపవిత్రత దానికి అప్పగిస్తున్నాడు. తుచ్చమైన లేదు లెక్కలేని అభిలాషలకు అప్పగిస్తున్నాడు. కొందరినైతే భ్రష్టత్వానికి అప్పగిస్తున్నాడు. అనగా వారి వల్ల విసిగిపోయి వారి మనసులో ఉన్న యొక్క స్థితిని అపవిత్రతతో స్నేహం చేస్తూ అపవిత్రతనే కోరుకుంటున్నారు. కాబట్టి వారిని అపవిత్రులుగా అప్పగిస్తున్నాడు. లోకానుసారమైన భ్రష్టత్వం పట్టిన జీవితాలకి, లేకుంటే చిన్న కోరికలకి, ఆశలకి వారు లోనైపోయి మీ జీవితాంతం వాటిలోనే ఉండిపోవాల్సిందే. కనుక ఆ స్థితి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే కొంత నీ దేహమునకు శ్రమ అనుభవం అవసరం. నీ దేహమునకు శ్రమ అనుభవం అవసరం. ఇదిగో యేసుక్రీస్తు వారు శిష్యులను అడుగుతున్నారు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అలాంటి శరీరాలు బలహీనాలు కాదు. బలహీనులైన శరీరాలు అయితే ఈ లోకంలో వైద్యులు ఎందుకు నేను వాకింగ్ చేయమంటున్నారు, నువ్వు నిద్ర లేకుండా ఆహారతులు ఎందుకు లెగుతున్నావు, 2 పూట్ల అన్నం తినకుండా ఒక పూటతో సరిపెట్టుకొని 2వ రాత్రి పూట అన్నం, చపాతీలు, దోశలో ఏదో అర్ధాకలితో కొనుక్కోవాల్సి వచ్చింది. అంటే శరీరంలో ఉన్న కొంత ఫ్యాట్ కంటెంట్, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి తీసుకోవాలని ఈ
చెడు అన్నది తీసివేసుకోవాలని నువ్వు శరీరాన్ని కొంత లోపరుచుకుంటున్నావే, మరి ఈ శరీరము ప్రభుత్వం అంటు కట్టబడాలంటే ఈ దీన దేహము అక్షయము, ఈ యొక్క దేహము ఆ వాడబారే ఈ యొక్క దేహాన్ని వాడబారని దేహముగా క్షయమైన ఈ యొక్క దేహమును అక్షయమైనదిగా మార్చే ఆ ప్రభువు ఆయనకు నువ్వు దేహాన్ని అప్పగించకపోతే నీ పరిస్థితి ఏమిటి? కనుక నీ దేహాన్ని సిద్ధపరచుకున్నట్టుకు కొంత శ్రమ అవసరం. నీ మనస్సును సిద్ధపరచుకోవటానికి కొంత శ్రమ అవసరం. ఈ శ్రమలో ఏమి దాగుంది అంటే ఓర్పు దాగి ఉన్నది. ఈ శ్రమలో ఏమి దాగి ఉన్నాయి అంటే ఓర్పు దాగి ఉన్నది. ఓర్పులో ఏమి దాగి ఉన్నది అంటే నిరీక్షణ దాగి ఉన్నది. కనుక ఈ నిరీక్షణను బట్టి మనం అతిశయించు వారమై ఉంటున్నాం. చూడండి, యేసు ప్రభు బిడ్డలారా, దేవుని యొక్క కృప ద్వారా ప్రభువుపై ఆసక్తి కలిగిన మిమ్మల్ని అభినందిస్తూ మరి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి మనం వెళ్ళినట్టయితే 11-12 వచనాలు మనకు బాగా తెలిసిన మాటలే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడూ మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగు వారు మీకు పూర్వము ఉండిన ప్రవక్తలను చేసి ఉన్నారు. పూర్వం వాళ్ళు అనుభవించేవే, పూర్వం వారు ఇచ్చిన దేవుని వాక్యమే మనం ఈరోజు పాటిస్తున్నాం. కానీ వారి యొక్క శ్రమానుభవాన్ని మనం పాటించలేకపోతున్నాం. అందుకని యేసు ప్రభు వారు బోధించాడు, ఈ బోధ ప్రకారం జీవించిన వారే శ్రమానుభవం కలిగిన వారికి పునరుద్ధాన అనుభవం నిశ్చయము. కనుక దేవుని బిడ్డలారా, నా నిమిత్తం అనగా ప్రభు నిమిత్తం నువ్వు దుఃఖపడాలి, కానీ నీ దేహాన్ని నువ్వు పెంచుకొని దీనికోసం కాదండి. నీ ఆత్మీయమైన జీవితాన్ని లోను చేసే శరీర ఆశలను నీ మనసులో ఉంచుకొని వాటి కోసం కాదండి. ఇదిగో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, ఆనందించుడి. మీ ఫలము మీ పరలోకమందు మీ ఫలము అధికమవునని ప్రభు సెలవిస్తున్నారు. పిల్లలు గమనించండి, చాలాసార్లు ఫలాలు లేని జీవితం జీవిస్తున్నాం. అయితే పరలోకం ఉందే కానీ భూమి మీద కూడా మనకి యోగ్యత కావాలి. అవమానిస్తున్నారు. ఎవరు అవమానిస్తున్నారంటే దైవజనులే అవమానిస్తున్నారు. ఎవరు అవమానిస్తున్నారంటే, ఎవరు హేళనగా మాట్లాడుతున్నారంటే, ఎవరు విమర్శిస్తున్నారంటే క్రీస్తు నామములో బయలుదేరిన వారే విమర్శిస్తున్నారు. ఇది ఎందుకు, అది ఎందుకు అని గమనించండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 41వ వచనంలో, నా నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహా సభ ఎదుట నుండి వెళ్ళిపోయేది. ప్రభు నామమును బట్టి అవమానం పొందటం మాకు ఇష్టం, ఇది దేవుడి చిత్తం, ప్రభు యొక్క ఉద్దేశం అని వారు ఇచ్చారు. ఎవరు? మొదటి శతాబ్దపు క్రైస్తవ భక్తులు, ప్రభు కోసం ప్రయాసపడిన వారు. ప్రభు బోధలో ఇదే చూస్తున్నాం, నా నిమిత్తం అని. ఇప్పుడు ప్రభు నిమిత్తము మేము అప్పగించబడిన వారమని ఇక్కడ చరిత్రకారులు, సువార్తకారులు ఇచ్చిన యొక్క గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. నా నిమిత్తము. కనుకనే పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన ఆ యొక్క 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఐ ఆమ్ హ్యాపీ ఇన్ బర్డన్స్. శ్రమల యందు నేను సంతోషించుచున్నాను. ఈ సంతోషం నీకు కావాలా? ఈ సంతోషంలోనూ కొనసాగాలా? ఇదిగో, పరలోక అనుభవాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఈ అనుభవంలో ఉండాలంటే ప్రభుతో కూడా ఈ యొక్క శ్రమానుభవం కావాలి. అందుకనే ప్రభు అనే మాట, ఇదిగో పరలోకం కావాలంటే ప్రతి వాడు తన సిలువనెత్తుకొని అనుదినం, ప్రతిరోజు, ఈ యొక్క 40 days కాదు, లేదా ఈ యొక్క 1 week కాదు, నీ జీవిత కాలము ప్రభులో ఉండాలి. వస్తుంటాయి శారీరకమైన శోధనలు, మానసికమైన శోధనలు. వీటిని తట్టుకొని ఉండే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే ఆ వాక్యం స్పష్టం. యాకోబు మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు, అక్కడ శ్రమను ఉచ్చరించబడ్డది, ఇక్కడ శోధనని ఉచ్చరించబడ్డది. శ్రమని శరీరానికి ఇంకొక లైన్ పెట్టచ్చు, నా నిమిత్తం అంటాడు ప్రభు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు, అతడు
శోధన నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందను. జీవ కిరీటము ప్రభు ఇవ్వటానికి నీకు ఇష్టపడుతున్నాడంటే నువ్వు ప్రభుతో కూడా ఉండాలని ఆశ నీకు ఉండాలండి. ఆశ నీకు ఉండాలి. ఆశ నీకు ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చేసినట్లయితే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతి నిమిత్తం అనగా క్రీస్తు నిమిత్తం మీరు శ్రమ పడినను మీరు ధన్యులే. కనుకనే శ్రమ ఏం చేస్తుందంటే మనిషిని ప్రభు ఎదుట నిలబెడుతుంది. శ్రమలో నుంచి ఏమొస్తుంది అంటే ఓర్పు వస్తుంది. ఓర్పులో నువ్వు దేవుణ్ణి కలుసుకోగలగలవు. చూడండి, శ్రమలో ఏముందో యాకోబు కూడా ఒక మాట అంటాడు. శ్రమలో నుంచి వచ్చే ఓర్పు విషయంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానావిధములైన శోధనలో పడినప్పుడు అది మహామని ఎంచుకొనిడి. ఈ ఓర్పు ద్వారా, శ్రమ ద్వారా ఓర్పు వస్తుంటే ఈ ఓర్పు కూడా మహా సంతోషములకు మనిషిని తీసుకువెళ్తుంది. మహా సంతోషములకు మనిషిని తీసుకువెళ్తుంది. కనుక శ్రమ పడిన వారు క్రైస్తవులందరూ క్రీస్తుతో కూడా శ్రమానుభవము కలిగిన వారికి పరలోక వారసులను చేస్తానన్నాడు. కనుక ఈ యొక్క శ్రమలో నుంచి మనకు ఓర్పు వస్తుంది. ఓర్పులో ఏమొస్తుంది అంటే మహా ఆనందం వస్తుంది. ఇంకోటి, ఓర్పులో ఏమి కలిగి ఉందంటే ప్రసంగి గ్రంథంలో మనం చూసాం 9వ అధ్యాయం 4వ వచనంలో, ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా ఆపుతుందంటాడు, నివారిస్తుందంటాడు జ్ఞాని అని సెలవు. ఓర్పు, మనిషికి ఓర్పు, శ్రమ ద్వారా వచ్చే ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా, అనగా నరహంత హత్యకు మించిన గొప్ప కార్యం, ద్రోహం చేసే కార్యం ఉందంట. అందుకనే ప్రభు అంటాడు, ఎవరికి ద్రోహం చేయబాక, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు, వారిని ఏది నువ్వు ఆశించొద్దు, ద్రోహం చేయొద్దనే మాటల ఈ ఓర్పు నుంచి పుట్టింది. కనుకనే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం స్పష్టం. ఓర్పు గొప్ప ద్రోహ కార్యము జరగకుండా కాపాడు. కనుక శ్రమను బట్టి, నీ ఓర్పును బట్టి ప్రభు నీకు మహా ఆనందం ఇచ్చుచున్నాడు. ఈ ఆనందములో, క్రీస్తు యొక్క ఆనందములో నీకు పాలి భాగస్వరాలమై ఉండాలని, పాలి భాగమై నీకు ఉండాలని, దీనిని బట్టి వచ్చే పరీక్ష, ఓర్పు పరీక్ష నిరీక్షణను, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇది విశ్వాసానికి ప్రతిరూపం. గమనించండి, శ్రమ లేకుండా ఓర్పు రాదు. ఓర్పు లేకుండా పరీక్షలో నీవు నెగ్గలేవు. పరీక్షలో నెగ్గితేనే నీకు నిరీక్షణ అంటే గమ్యానికి పోతాం. ఇప్పుడు మొదలు పెడతాం. ద నెక్స్ట్ వర్డ్స్ నిర్గమము ఏమిటాయి అంటే, నీ మనసులో ఉన్నది కోరిక నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే ప్రభు వైపు నిర్గమము కలిగి నడుస్తుంది. కనుక ఈ మధ్యలో 3 స్టెప్స్ నువ్వు దాటాలి. 3 మెట్లు ఎక్కితే కానీ గదిలోకి వెళ్ళలేవు, ద్వారం దగ్గరికి వెళ్ళలేవు. ఆ నిరీక్షణ ద్వారం దాటితేనే ప్రభువును నువ్వు సంధించగలవు. ఇంటి కృప దేవుడు ఈరోజు దయచేసి ఉండగా, ప్రభువులో మనకున్న యొక్క ఓర్పును బట్టి, ప్రభువులో ఉన్న శ్రమను బట్టి, ప్రభువులో ఉన్న నిరీక్షణను బట్టి, పరీక్షను బట్టి మనము అతిశయించుదామని వాక్యము సెలవిస్తున్నది. కనుక అతిశయించుడి, మరలా చెప్తున్నాను, అతిశయించుడి అన్న మాట కూడా మనం చూస్తాం. ఆనందించడే కాదండి, అతిశయం ఉంది దేనిని బట్టి అంటే ప్రభువులో నీకు పడే శ్రమను బట్టి. శ్రమ నీ కొరకే దేవుడు పెట్టాడు కాబట్టి, శ్రమకు నువ్వు అప్పగించబడ్డావు కాబట్టి. నీ శ్రమ దేని కొరకే అంటే నీకు ఓర్పును కలుగు చేయటికి. ఓర్పులో ఏమున్నదంటే మహాద్రోహ కార్యము జరగకుండా, నీ వలన ఎవరికి హాని జరగకుండా, పాపము లేకుండా నేను కాపాడటానికి ఇదే పరీక్ష నేను ఎక్కడ తీసుకెళ్తుండే, నిరీక్షణలోనికి తీసుకెళ్తుంది. ప్రభుపై ఆశ, ప్రభు గమ్యము చేరేదాకా నిన్ను నడిపిస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ 4వ వచనం 3వ వచనంలో దాగి ఉన్న యొక్క మర్మము 5వ వచనంలో అంటాడు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎట్టి పరిస్థితుల్లో శ్రమ పడిన వారు, ఓర్చుకలిగి ఉండగలిగిన వారు, ప్రభు పెట్టే యొక్క పరీక్షలో నెగ్గగలిగిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్గుపడవలసిన పరిస్థితి రాదు. వారికి ఆనందం, మహా ఆనందం. ఎక్కడ ఆనందం అంటే భూమి మీద బ్రతికి ఉండగానే దైవరాజ్య ఆనందం, దేవరాజ్య ఆనందం. కనుకనే దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ ఇదిగో శ్రమయు, ఓర్పును, పరీక్షను, దీనిలో దాగి ఉన్న నిరీక్షణ. ఈ మెట్లు నువ్వు ఎక్కగలిగితేనే నువ్వు పరిశుద్ధాత్మ యందు ఆనందాన్ని నువ్వు పొందుకోగలవు.
దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతిను సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉంది. కనుక ఈ సంతోషములో స్థిరపడు, ఈ యొక్క మేలులతో నువ్వు దీవించబడు, ఈ యొక్క ఆశీర్వాదములతో నువ్వు హెచ్చించబడు. ప్రభు నీకు కృప చూపునుగాక. ప్రార్థన. ప్రేమానమ్మకం గల తండ్రి, ఈ యొక్క 12వ సావాసంలో మాకు శ్రమలో దాగి ఉన్న ఓర్పులో దాగి ఉన్న పరీక్షను గెలిచి నిరీక్షణలో మేము కూర్చుండు భాగ్యమును, వేచి ఉండి భాగ్యమును ఇచ్చినందుకు వందనాలు నాయన. మా జీవితాలు మీరు వదిలిపెట్టక మహా ఆనందం వైపు నడిపిస్తూ నాయన ఇంటి నిరీక్షణ ఇచ్చిన విధానం బట్టి ఈ వాక్యమును గైకొన్న బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించమని, మేలులతో తృప్తిపరచమని, అన్వయించుకొని మిమ్మల్ని కనపరుచు కృపను ప్రసాదించమని యేసు నామమున అడిగి నామ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సఫలమైన దీవెనలు బిడ్డల చుట్టూ కాపుదల, భద్రత, మేలుతో కూడిన దీవెనలతోను పరమానందముతో భూమి మీద బిడ్డలకు ప్రభు ప్రశాంతమైన జీవితములతో తోడు నడిపించిన గాక. ఆమేన్. హల్లెలూయా.